వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్కిజోఫ్రీనియా అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మెంటల్ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్ నుండి. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో మీకు ఏదైనా టాపిక్ డిఫికల్ట్గా ఉంది అనిపిస్తే కనుక దాన్ని కమెంట్ చేయండి, సో దట్ నేను మీకు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది ఆ నోట్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్. ద వర్డ్ స్కిజోఫ్రీనియా వాజ్ కాయిన్డ్ బై ద స్విస్ సైకియాట్రిస్ట్ యూజిన్ బ్లూలర్ ఇన్ 1908. సో 1908లో స్విస్ సైకియాట్రిస్ట్ యూజిన్ బ్లూలర్ అనే వ్యక్తి స్కిజోఫ్రీనియా అనే టర్మ్ని, స్కిజోఫ్రీనియా అనే వర్డ్ని కొత్తగా కనిపెట్టారనమాట, కాయిన్ చేశారు. ఇన్ గ్రీక్ స్కిజో అంటే స్ప్లిట్, ఫ్రెండ్ అంటే మైండ్ అని అర్థం, నథింగ్ బట్ స్కిజో అంటే స్ప్లిట్ మైండ్ అని అర్థం అనమాట. సో స్కిజోఫ్రీనియాని మనం చూసినట్లయితే సో ఒక కంప్లీట్ మెంటల్ డిజబిలిటీ అనమాట. ఇది ఏదైనా పర్సన్కి వస్తే కనుక ఇది కంప్లీట్ మెంటల్ డిజబిలిటీ, నథింగ్ బట్ కంప్లీట్ పిచ్చోడు అని చెప్పొచ్చు మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్, స్కిజోఫ్రీనియా ఈజ్ అ సైకలాజిక్ కండిషన్ క్యారెక్టరైజ్డ్ బై డిస్టర్బెన్స్ ఇన్ థింకింగ్, ఎమోషన్స్, volitions and faculties in the presence of clear consciousness which usually leads to social withdrawal. సో స్కిజోఫ్రీనియా అనేది ఒక సైకియాట్రిక్ కండిషన్, సో ఒక క్రోనిక్ డిజార్డర్ అని చెప్పొచ్చు. ఈ కండిషన్లో థింకింగ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎమోషన్లో డిస్టర్బెన్స్ ఉంటుంది, వొలిషన్ అంటే సో వాళ్ళ ఉద్దేశాల్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అండ్ ఫ్యాకల్టీస్ అంటే కాగ్నిటివ్ బిహేవియర్ అనమాట, నథింగ్ బట్ రీజనింగ్ కానీ, మెమరీ కానీ, పర్సెప్షన్ కానీ, సో ఇలాంటి వాటిలో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లియర్ కాన్షియస్నెస్. సో పర్సన్ క్లియర్గా సౌండ్ మైండ్తోనే ఉంటారు, బట్ వాళ్ళకి థింకింగ్, ఎమోషన్స్, వొలిషన్స్, ఫ్యాకల్టీస్లో డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయన్నమాట. దీనివల్ల సోషల్లీ విత్డ్రావల్గా ఉంటారు పేషెంట్. నా క్లాసిఫికేషన్ ఆఫ్ స్కిజోఫ్రీనియా అకార్డింగ్ టు ICD-10 అనమాట. F20 to 29 వరకు స్కిజోఫ్రీనియా స్కిజోటైపల్ డెల్యూషనల్ డిజార్డర్ వస్తుంది. F20 స్కిజోఫ్రీనియా, F20.0 paranoid schizophrenia, F20.1 hebephrenic schizophrenia, F20.2 catatonic schizophrenia, F20.3 undifferentiated schizophrenia, F20.4 post schizophrenic depression, F20.5 residual schizophrenia, F20.6 simple schizophrenia, F21 schizotypal disorder అనమాట. సో ఇది స్కిజోఫ్రీనియా క్లాసిఫికేషన్. ఇప్పుడు ఎపిడెమియాలజీ ఆఫ్ స్కిజోఫ్రీనియా చూద్దాం. ఇస్ ద మోస్ట్ కామన్ ఆఫ్ ఆల్ సైకియాట్రిక్ డిజార్డర్స్ అండ్ ఈస్ ప్రివలెంట్ ఇన్ ఆల్ కల్చర్స్ అక్రాస్ ద వరల్డ్. సో ఇది మోస్ట్ కామన్, అలాగే ఎక్కువగా ఆఫెన్గా మనం ప్రతి కల్చర్లో కూడా చూడవచ్చు అరౌండ్ ద వరల్డ్. అబౌట్ 15% ఆఫ్ న్యూ అడ్మిషన్స్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్స్ ఆర్ స్కిజోఫ్రీనిక్ పేషెంట్స్. స్కిజోఫ్రీనియా పేషెంట్స్ ఆక్యుపై 50% ఆఫ్ ఆల్ మెంటల్ హాస్పిటల్ బెడ్స్. సో మ్యాక్సిమం సైకియాట్రిక్ హాస్పిటల్లో 50% స్కిజోఫ్రీనిక్ పేషెంట్స్ ఉంటున్నారు. అబౌట్ 3 to 4 per 1000 in every community suffer from schizophrenia. About 1% of general population have the risk of developing this disease in their lifetime. Equally prevalent in men and women. So ఇది ఎపిడెమియాలజీ. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిజోఫ్రీనియా గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ మనం పారనాయిడ్ స్కిజోఫ్రీనియా గురించి తెలుసుకుందాం. Definition of paranoid schizophrenia. Paranoid schizophrenia is the most common form of schizophrenia which is characterized by the delusion of persecution, reference, grandeur, control or infidelity. So ఈ paranoid schizophrenia అనేది ఒక మోస్ట్ కామన్ ఫామ్ స్కిజోఫ్రీనియాస్లో. సో దీన్ని మనం ఎలా క్యారెక్టరైజ్ చేయగలుగుతాము అంటే డెల్యూషన్ ఇన్ ద సెన్స్ ఫాల్స్ బిలీఫ్ అనమాట. ఒక పర్సన్కి ఫాల్స్ బిలీఫ్ వచ్చేస్తుంది, డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్. సో వాళ్ళకి ఏదో ప్రాణహాని జరగబోతుంది. డెల్యూషన్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటంటే నా గురించి వాళ్ళు ఏదో పక్క వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. డెల్యూషన్ ఆఫ్ గ్రాండ్యూర్. సో ఈ లోకంలో అందరికంటే నాకు ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి, నేను ఏదో సెలబ్రిటీలా ఫీల్ అవుతారనమాట. డెల్యూషన్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఇన్ఫైడిలిటీ. సో మీ సెక్షువల్ పార్ట్నర్ని కంట్రోల్ చేయడానికి చూస్తారు, లేదంటే వాళ్ళకి సెక్షువల్ అఫైర్స్ ఉన్నాయని, సో వాళ్ళు ఆ డెల్యూషన్స్లోకి వెళ్తారనమాట. ఇది పారనాయిడ్ స్కిజోఫ్రీనియా. ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. The exact cause for schizophrenic paranoia is not known. So unknown anamata. Many authorities suggest that multiple factors must cause schizophrenia, but no single theory satisfactorily explains this disorder. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే స్కిజోఫ్రీనియాని కాజ్ చేస్తున్నాయి, మల్టిపుల్ థియరీస్ కూడా ఉన్నాయి, బట్ నో థియరీ, ఏ థియరీ కూడా సాటిస్ఫాక్టరీగా ఇదే కంప్లీట్ కాజ్ అని చెప్పట్లేదు అనమాట. సో దీంట్లో మనకి బయాలజికల్ థియరీస్ ఉన్నాయి, డైనమిక్ థియరీస్, వల్నరబిలిటీ, స్ట్రెస్ మోడల్, సోషల్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా స్కిజోఫ్రీనియా కాజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అనమాట. ఫస్ట్ వన్ బయాలజికల్ థియరీస్. ఇట్ ఇంక్లూడ్స్ బయాలజికల్, న్యూరోస్ట్రక్చరల్, జెనెటిక్, పెరినేటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్ థియరీస్. First one, biochemical theories, dopamine hypothesis. It suggests that an excess of
డోపమైన్ డిపెండెంట్ న్యూరోనల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్ మే కాజ్ స్కిజోఫ్రీనియా. సో డోపమైన్ లెవెల్ మన బ్రెయిన్లో ఎక్కువైపోతే కనుక స్కిజోఫ్రీనియా వచ్చే ఛాన్స్ ఉందని డోపమైన్ హైపోథెసిస్ చెప్తుంది బయోకెమికల్ ఫ్యాక్టర్స్లో. అదర్ బయోకెమికల్ హైపోథెసిస్ ఏంటంటే అబ్నార్మాలిటీస్ ఇన్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ నార్ఎఫినెఫ్రిన్, సెరోటోనిన్, అసైల్కోలిన్ అండ్ గాబా. Neuroregulators such as prostaglandins and endorphins. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ న్యూరో రెగ్యులేటర్స్లో డిఫరెన్సెస్ లేదా అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల కూడా స్కిజోఫ్రీనియా వచ్చే ఛాన్స్ ఉందని బయోకెమికల్ థియరీ చెప్తుంది. నెక్స్ట్ న్యూరోస్ట్రక్చరల్ థియరీస్. ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ అండ్ లింబిక్ కార్టెక్స్ మే నెవర్ ఫుల్లీ డెవలప్ ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ పర్సన్స్ విత్ స్కిజోఫ్రీనియా. సో న్యూరోస్ట్రక్చరల్గా సో ఎనటామికల్గా ఏం చెప్తున్నారు అంటే ఫిజియలాజికల్గా సమ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, న్యూరో రెగ్యులేటర్స్ గురించి చెప్పారు. న్యూరోస్ట్రక్చరల్గా ఏం చెప్తున్నారు అంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, లింబిక్ కార్టెక్స్ అనే బ్రెయిన్లోని పార్ట్స్ సరిగ్గా డెవలప్ అవ్వంట స్కిజోఫ్రీనియా ఉన్న పేషెంట్స్లో. సో దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటే సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐలో కనిపిస్తుంది అనమాట. బ్రెయిన్ వాల్యూమ్ తగ్గినట్టు, లాటరల్ అండ్ థర్డ్ వెంట్రికల్స్ లార్జర్గా కనిపిస్తాయి. ఫ్రంటల్ లోబ్ ఎట్రోఫీగా, సెరిబెల్లమ్, లింబిక్ సిస్టమ్ కూడా ఎట్రోఫీగా సో సరిగ్గా డెవలప్ అవునట్టుగా కనిపిస్తుంది. ఇంక్రీజ్ సైజ్ ఆఫ్ సెల్సీ కూడా ఉంటుంది అనమాట. ఇది న్యూరోస్ట్రక్చరల్ థియరీ. నెక్స్ట్ జెనెటిక్ థియరీస్లో మోర్ కామన్ అమంగ్ పీపుల్ బోర్న్ ఆఫ్ కన్సాంగ్వినస్ మ్యారేజెస్. సో ఎవరైతే మ్యాన్రికమ్ మ్యారేజెస్ చేసుకుంటారో వాళ్ళలో ఎక్కువగా స్కిజోఫ్రీనియా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీనేటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూద్దాం. మల్టిపుల్ నాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్కిజోఫ్రీనియా ఇంక్లూడ్ సో మెటర్నల్ ఇన్ఫ్లుయెన్జా ఉన్న, బర్త్ డ్యూరింగ్ లేట్ వింటర్ ఆర్ ఎర్లీ స్ప్రింగ్లో ఉన్న, కాంప్లికేషన్స్ డ్యూరింగ్ లేబర్ ఉన్న. పెరినేటల్ అంటే మదర్ నుండి బిడ్డకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట స్కిజోఫ్రీనియా. ఎస్పెషల్లీ వింటర్ లేదా ఎర్లీ స్ప్రింగ్లో డెలివరీ చేసుకుంటున్నా, లేబర్లో ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్న, మదర్కి ఇన్ఫ్లుయెన్జా వచ్చిన. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా స్కిజోఫ్రీనియా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇవి బయలాజికల్ ఫ్యాక్టర్స్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సైకలాజికల్ లేదంటే సైకోడైనమిక్ థియరీస్ చూద్దాం. దీస్ థియరీస్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ రెస్పాన్స్ టు లైఫ్ ఈవెంట్స్. సో మన లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి లేదంటే ఒక పర్సన్ చుట్టూ ఉన్న లైఫ్ సిచ్యువేషన్స్ని బట్టి ఆ ఇండివిజువల్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడో దాన్ని బేస్ చేసుకుని కూడా స్కిజోఫ్రీనియా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు సైకోడైనమిక్స్ థియరీస్లో. ఫస్ట్ వన్ డెవలప్మెంటల్ థియరీస్. అకార్డింగ్ టు ఫ్రూడ్ దెర్ ఇస్ అ రిగ్రెషన్ టు ద ఓరల్ స్టేజ్ ఆఫ్ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ విత్ ద యూజ్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ denial, projection and reaction formation. The individuals have poor ego boundaries, superego dominance, regressed behavior and arrested psychosexual development. So ఫ్రూడ్ థియరీ ప్రకారం, ఫ్రూడ్ సైకలాజీ థియరీ ప్రకారం సో ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పర్సన్స్ రిగ్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక టోడ్లర్ ఉన్నాడు, టోడ్లర్ వాకింగ్ స్టేజ్లో ఉంటాడు. సో ఎప్పుడైతే రిగ్రెస్డ్గా వాడికి లైఫ్ సిచ్యువేషన్ వచ్చిందో లేదంటే వాళ్ళ మదర్ని మనం అపార్ట్ చేసామో వాడు ఏం చేస్తాడంటే ఒక రిగ్రెషన్లోకి వెళ్ళి ఒక డిఫెన్స్ మెకానిజంని ఎంచుకుంటాడు. అదేంటంటే తమ్ని సక్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇలాంటి మెకానిజమ్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. లైక్ డినయల్ కానీ, ప్రొజెక్షన్ కానీ, రియాక్షన్ ఫార్మేషన్ కానీ వాటిలోకి వెళ్ళిపోతారు అనమాట. సైకలాజికల్లీ సో ముందు స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వీళ్ళలో పూర్ ఈగో బౌండరీస్ ఉంటాయి, సూపర్ ఈగో డామినెన్స్ ఉంటుంది, రిగ్రెస్ బిహేవియర్ ఉంటుంది, అలాగే సైకోసెక్షువల్ డెవలప్మెంట్ అయితే సరిగా ఉండదు. నెక్స్ట్ ఫ్యామిలీ థియరీస్ చూద్దాం. యాక్ట్ ఈస్ అ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ డెవలప్మెంటల్ ఇల్నెస్. మదర్ చైల్డ్ రిలేషన్షిప్. The mothers of schizophrenics are overprotective and domineering, thus retarding the ego development of a child. ఎవరైతే మదర్స్ బాగా ఓవర్ కేరింగ్గా ఉంటారో లేదంటే ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటారో, డామినేరింగ్గా ఉంటారో వాళ్ళ చైల్డ్లో ఈగో డెవలప్మెంట్ అనేది జరగదు. ఇలా ఉండడం వల్ల మదర్స్ అన్నీ చూసుకోవడం వల్ల. సో దీనివల్ల కూడా స్కిజోఫ్రీనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ సిస్టమ్. సో హాస్టిలిటీ లేదా మిస్ట్రస్ట్ ఉండడం వల్ల పేరెంట్స్ మధ్యలో. సో దీనివల్ల కూడా ఒక స్కిజోఫ్రెనిక్ డాటర్ లేదా స్కిజోఫ్రెనిక్ సన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డబుల్ బ్లైండ్ కమ్యూనికేషన్. పేరెంట్స్ కన్వే 2 or more conflicting and incompatible messages at a time. సో మదర్ చెప్పేసి నువ్వు మ్యూజిషియన్ అవ్వ అంటారు. సో ఫాదర్ చెప్పేసి నువ్వు కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి. ఇలా 2 domineering incompatible మెసేజెస్ ఎట్ ఏ టైం చెప్తే కనుక అలాంటి చిల్డ్రన్ మనకి స్కిజోఫ్రీనియా డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వల్నరబిలిటీ స్ట్రెస్ మోడల్. దిస్ మోడల్ రికగ్నైజెస్ దట్ బోత్ బయాలజికల్ అండ్ సైకోడైనమిక్ predispositions can lead to schizophrenia. When coupled with stressful life events can precipitate schizophrenic process. సో వల్నరబిలిటీ స్ట్రెస్ మోడల్లో మనకి ఏం చెప్తున్నారు అంటే బోత్ బయాలజికల్ థియరీస్, సైకోడైనమిక్ థియరీస్ కూడా స్కిజోఫ్రీనియాని కాజ్ చేస్తాయి. బట్ వెన్ కపుల్డ్ విత్ వీటితో పాటు స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈవెంట్స్ కూడా ఉంటే ఖచ్చితంగా పర్సన్కి స్కిజోఫ్రీనియా అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఒకవేళ పర్టికులర్ పర్సన్ని స్ట్రెస్సెస్ నుండి తొలగించినట్లయితే ఆ పర్సన్కి సీరియస్ మెంటల్ డిజార్డర్స్ రాకుండా అయితే ఉంటుంది. ఇది వల్నరబిలిటీ స్ట్రెస్ మోడల్. నెక్స్ట్ సోషల్ ఫ్యాక్టర్స్. Schizophrenia is more prevalent in areas of high social mobility and disorganization, especially among members
ఆఫ్ వెరీ లో సోషల్ క్లాస్. ఫీచర్స్ చూద్దాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటే ఇండివిజువల్స్ బిలీవ్ దట్ దే ఆర్ బీయింగ్ మాల్వలెంట్లీ ట్రీటెడ్ ఇన్ సమ్ వే. ఫ్రీక్వెంట్ థీమ్స్ ఇంక్లూడ్ బీయింగ్ కన్స్పైర్డ్ అగెనిస్ట్, cheated, spied upon, followed, poisoned, drugged, maliciously maligned, harassed, obstructed in the pursuit of long-term goals. సో డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటే ఏంటంటే సో పీపుల్ లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి సో మనల్ని చంపేయాలని చూస్తున్నారు, లేదంటే మన గురించి చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటారు అనమాట డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ ఉన్న వాళ్ళు. డెల్యూషన్స్ ఆఫ్ రిఫరెన్స్. ద ఇండివిజువల్స్ బిలీవ్స్ దట్ ఈవెంట్స్, ఆబ్జెక్ట్స్, బిహేవియర్ ఆఫ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ అన్యూజువల్ సిగ్నిఫికెన్స్ ఫర్ వన్ సెల్ఫ్. ద ఇండివిజువల్స్ బిలీవ్స్ ఫాల్స్లీ దట్ అదర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ హిమ్. మన పక్క వాళ్ళు ఏం చేసినా, వాళ్ళ చేతిలో ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా కూడా సో ఒక అన్యూజువల్గా థింక్ చేస్తారు, అంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటారు అనమాట. నెక్స్ట్, డెల్యూషన్ ఆఫ్ జెలసీ. It centers around the theme that the person's sexual partner is unfaithful. The idea is held on inadequate grounds and is unaffected by the rational judgment. పర్సన్స్ సెక్షువల్ పార్ట్నర్ అన్ఫెయిత్ఫుల్గా ఉన్నారు, లేదంటే వాళ్ళ మీద చీట్ చేస్తున్నారు. సో ఇన్ఎడిక్వేట్ గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. అంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినా కూడా సో వాళ్ళకి ఇలాంటి బిహేవియర్ డెల్యూషన్ ఆఫ్ జెలసీ అయితే ఉంటుంది అనమాట వాళ్ళకి. డెల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ. దే హ్యావ్ ఇర్రాషనల్ ఐడియాస్ రిగార్డింగ్ దర్ ఓన్ వర్త్, టాలెంట్, నాలెడ్జ్ ఆర్ పవర్. సో వాళ్ళే ఎక్కువ అనే మోడ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ వర్త్ చాలా పెద్దది, వాళ్ళకి చాలా పెద్ద టాలెంట్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఎక్కువ ఉంది, పవర్ ఎక్కువ ఉంది అనుకుంటారు. దే మే బిలీవ్ దట్ దే హ్యావ్ ఎ స్పెషల్ రిలేషన్షిప్ విత్ ఫేమస్ పర్సన్స్. సో ఒక ఫేమస్ పర్సన్స్తో వాళ్ళకి స్పెషల్ రిలేషన్షిప్ ఉంది, వాళ్ళు ఎవరు మాకు తెలుసు, వాళ్ళు మా ఇంటికి వచ్చారు అని చెప్తారనమాట. hallucinatory voices that threaten or command the patient, or auditory hallucinations without verbal form such as whistling, humming and laughing. Other features వచ్చేసి include disturbance of affect, volition, speech and motor behavior. సో సరిగ్గా వాళ్ళ నిర్ణయాలు తీసుకోలేరు, సరిగ్గా వాళ్ళ ఎఫెక్ట్ నథింగ్ బట్ వాళ్ళ కాగ్నిటివ్ ఎఫెక్ట్ సరిగ్గా ఉండదు, స్పీచ్ అండ్ మోటార్ బిహేవియర్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఫీచర్స్ ఆఫ్ పారనాయిడ్ స్కిజోఫ్రీనియా. సో మెడికల్ మేనేజ్మెంట్ చూద్దాం ఇప్పుడు. యాంటీసైకోటిక్ ఏజెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫ్లూఫెనజైన్, హాలోపెరిడాల్. నెక్స్ట్ యాంటీసైకోటిక్స్ కూడా, ఎటిపికల్ యాంటీసైకోటిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, క్లోజపైన్ అండ్ క్లోజైన్. యాంటీ డిప్రెసెన్స్, మూడ్ స్టెబిలైజర్స్, బెంజోడైజపైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. నర్సింగ్ మేనేజ్మెంట్ వచ్చేసి పారనాయిడ్ స్కిజోఫ్రీనియా హ్యాస్ ఎ గుడ్ ప్రోగ్నోసిస్ ఇఫ్ ట్రీటెడ్ ఎర్లీ. త్వరగా ట్రీట్ చేస్తే కనుక పారనాయిడ్ స్కిజోఫ్రీనియాని ట్రీటబుల్ అని చెప్తున్నారు. అబ్జర్వ్ పేషెంట్ బిహేవియర్ ప్యాటర్న్, పోస్చరింగ్, సైకోమోటర్ డిస్టర్బెన్స్, అపియరెన్స్, హైజీన్, వీటన్నిటిని చూడాలి. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో దేంట్లో ఎక్కువగా పేషెంట్ డిస్టర్బ్ అవుతున్నారు. ఆస్క్ ద పేషెంట్ అబౌట్ హిస్ ఫీలింగ్ వైల్ థాట్ ఆల్టరేషన్స్ ఆర్ ఎవిడెంట్. అలాగే నోట్ ద ఎఫెక్ట్ అండ్ ఎమోషనల్ టోన్ ఆఫ్ ద పేషెంట్. అసెస్ ఫర్ థీమ్ అండ్ కంటెంట్ ఆఫ్ డెల్యూషనల్ థింకింగ్. అసెస్ స్పీచ్ ప్యాటర్న్స్, ఎబిలిటీ ఆఫ్ పర్ఫార్మింగ్ సెల్ఫ్ కేర్ యాక్టివిటీ. డిటర్మైన్ ఎనీ సూసైడల్ ఇంటెంట్ కానీ రీసెంట్ అటెంప్ట్స్ కానీ ఏమైనా చేస్తారేమో చూడాలన్నమాట. సో ఇవి అబ్జర్వ్ చేయాలి పేషెంట్లో నర్సింగ్ అసెస్మెంట్లో. నర్సింగ్ డయాగ్నోసిస్ చెప్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నర్సింగ్ డయాగ్నోసిస్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. డిస్టర్బ్డ్ థాట్ ప్రాసెస్ రిలేటెడ్ టు ఇనబిలిటీ టు ట్రస్ట్, పానిక్, యాంగ్జైటీ as evidenced by delusional thinking, extreme suspiciousness of others. Ineffective health maintenance related to inability to trust, extreme suspiciousness as evidenced by poor diet intake. Self-care deficit related to panic, anxiety, withdrawal, cognitive impairment as evidenced by difficulty in carrying out tasks. Next, potential for violence related to command hallucinations as evidenced by physical violence, destruction of objects in environment. Risk for self-inflicted behavior related to command hallucinations as evidenced by suicidal thoughts. Disturbed sensory perceptions related to panic, anxiety as evidenced by disordered thought sequencing. Social isolation related to inability to trust as evidenced by withdrawal, sad or dull affect. Impaired verbal communication related to panic, anxiety as evidenced by echolalia, verbalization, loosening of associations. సో ఈ ఖచ్చితంగా చెప్పాను కదా, 8 అయితే రాయాల్సి ఉంటుంది మీరు నర్సింగ్ మేనేజ్మెంట్లో. సో అప్పుడు కేర్ ప్లాన్స్లోకి వెళ్ళండి. సో ఇది పారనాయిడ్ స్కిజోఫ్రీనియా గురించి. ఇప్పుడు జనరల్గా మనం సైకోపాథాలజీ చూద్దాం. సో ఏ సైకోపాథాలజీకైనా నథింగ్ బట్ స్కిజోఫ్రీనియాలో ఏ టైప్ ఇచ్చినా కూడా ఈ సైకోపాథాలజీ మీరు రాసుకోవచ్చు. డ్యూ టు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్స్ కానీ, etiological ఫ్యాక్టర్స్ వల్ల కానీ న్యూరో డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ అండ్ టార్గెట్ ఫీచర్స్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల బ్రెయిన్ డిస్ఫంక్షన్, ఇంప్రాపర్ బ్యాలెన్స్ ఆఫ్ కెమికల్స్ అయితే జరుగుతుంది, న్యూరో కాగ్నిటివ్ ఇంపైర్మెంట్లోకి వస్తారు. ఎవర్సివ్ లైఫ్ ఈవెంట్స్, నథింగ్ బట్ అగైన్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్. దీనివల్ల డిస్ఫంక్షనల్ యాటిట్యూడ్స్లోకి వెళ్ళిపోతారు, కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ఉంటాయి, మిస్లీడింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి అనమాట లైఫ్లో. దీనివల్ల హైపర్ యాక్టివిటీ ఆఫ్ హైపోథలామిక్ పిట్యూటరీ అడ్రినల్ సిస్టమ్ అయితే జరుగుతుంది. దీనివల్ల స్కిజోఫ్రీనియా అయితే వస్తుంది అనమాట. క్లినికల్ ఫీచర్స్ చూద్దాము. దే మే బి
దే మే అపియర్ సడన్లీ ఆర్ డెవలప్ గ్రాడ్యువల్లీ ఓవర్ టైమ్. సో ఫస్ట్ వన్ టెన్షన్ వస్తుంది, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు, సరిగ్గా నిద్రపోలేరు, విత్డ్రాల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాగ్నిటివ్ డెఫిసిట్స్ ఉంటాయి. అకార్డింగ్ టు యూజ్ అండ్ బ్లూలర్ కొన్ని క్లినికల్ ఫీచర్స్ అయితే చెప్తున్నారు. 4 A's మనం గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. ఎఫెక్టివ్ డిస్టర్బెన్స్ అంటే ఏంటంటే సరిగా ఎమోషనల్ రెస్పాన్స్ని ఇవ్వలేరు. ఆటిస్టిక్ థింకింగ్, అనేబుల్ టు రిలేట్ టు అదర్స్ ఆర్ టు ద ఎన్విరాన్మెంట్. సో పక్క వాళ్ళకి కానీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి కానీ జరుగుతున్న ప్రొసీజర్కి కానీ లేదంటే జరుగుతున్న ప్రాసెస్కి కానీ వాళ్ళ బ్రెయిన్ ప్రాసెస్ చేసుకోలేరు అనమాట. నెక్స్ట్ అంబివాలెన్స్, మెంటల్ డిస్హార్మనీ ఉంటుంది అనమాట. అంటే హూ హ్యావ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి అదే సేమ్ ఇండివిజువల్లో. అసోసియేటివ్ లూజ్నెస్ అంటే సరిగా లాజికల్గా థింక్ చేయలేరు వీళ్ళు. ఇది బ్లూలర్ ప్రకారం. క్లినికల్ టైప్స్ చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ నేను స్కిజోఫ్రీనియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, సబ్ టైప్స్ చూస్తున్నాను ఇప్పుడు ద ఫాలోయింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫాలోయింగ్ విత్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి కూడా చెప్తాను. పారానాయిడ్లో మనం చూసాము ఎక్కువగా డెల్యూషన్స్ అయితే మనకు కనిపించాయి. ఇప్పుడు హెబిఫ్రెనిక్ స్కిజోఫ్రీనియా చూద్దాం. ఇట్ ఈస్ ద డిజార్గనైజ్డ్ థింకింగ్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై థాట్ డిజార్డర్, ఇన్కోహరెన్స్, సివియర్ లూజనింగ్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ సోషల్ ఎంపైర్మెంట్ అసోసియేటెడ్ విత్ పూర్ ప్రీమార్బిడ్ పర్సనాలిటీ. అంటే ఏంటంటే డిజార్గనైజ్డ్ థింకింగ్ ఉంటుంది అనమాట దీంట్లో. నథింగ్ బట్ వాళ్ళ థాట్ ఆర్డర్ కానీ లేదంటే కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, సివియర్ లూజనింగ్ అనమాట. ఒక టాపిక్ నుండి ఇంకో టాపిక్కి ఈజీగా మూవ్ అయిపోతారు వీళ్ళు, ఈ పేషెంట్స్. సోషల్ ఇంపైర్మెంట్ కూడా ఉంటుంది. క్లినికల్ ఫీచర్స్ చూసినట్లయితే డెల్యూషన్స్ ఉంటాయి, ఫాల్స్ బిలీఫ్స్ ఉంటాయి, హాల్యూసినేషన్స్, మిస్ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఉంటాయి అనమాట. Other oddalities of behavior include senseless giggling, mirror gazing, grimacing, mannerisms. సో సెన్స్లెస్ గిగ్లింగ్ అంటే అర్థం లేకుండా నవ్వుతూ ఇకిలిస్తూ ఉంటారు. మిర్రర్ గేజింగ్ ఏదో అలానే చూస్తూ ఉంటారు మనల్ని. గ్రిమేజింగ్ డిఫరెంట్ పోస్చర్స్ పెడతారు, డిఫరెంట్ ఫేషియల్ ఫీచర్స్ పెడతారు, ఎక్కిరించినట్లు డిఫరెంట్ మేనరిజమ్స్ చేస్తారు. ద కోర్స్ ఇస్ క్రోనిక్ అండ్ ప్రోగ్రెసివ్లీ డౌన్ హిల్ వితౌట్ సిగ్నిఫికెంట్ రిమిషన్స్. రికవరీ క్లాసికల్లీ నెవర్ అకర్స్. సో రికవరీ అయితే ఇంకా ఈ పర్సన్స్లో ఎక్కువ, ఈ హెబిఫ్రెనిక్లో రికవరీ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ వన్ కెటటోనిక్ స్కిజోఫ్రీనియా. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద మార్క్ డిస్టర్బెన్స్ ఆఫ్ మోటార్ బిహేవియర్. సో ముందు హెబిఫ్రెనిక్లో మనం చెప్పుకున్నాం. సో డిఫరెంట్ డిజార్గనైజ్డ్ థింకింగ్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం. ఈ కెటటోనిక్లో ఏంటంటే మోటార్ బిహేవియర్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దిస్ మే టేక్ ద ఫార్మ్ ఆఫ్ కెటటోనిక్ స్టూపా, కెటటోనిక్ ఎగ్జైట్మెంట్ అండ్ కెటటోనిక్ ఆల్టరేషన్ బిట్వీన్ ఎగ్జైట్మెంట్ అండ్ స్టూపా. సో ఒకేసారి హైపర్ యాక్టివ్ అయిపోతారు, లేదంటే కెటటోనిక్ స్టూపర్, ఏదో ఒక స్టాట్యూ లాగా ఒకే పొజిషన్లో ఉండిపోతారు అనమాట. లైక్ చేతుల పైకెట్ అలాగే ఉండడం, లేదంటే మెడ ఒక వైపుకి వంచి అలాగే ఉండడం. సో ఇలాంటి స్టూపరస్గా అయిపోతారు, ఒక రాడ్ లాగా లేదంటే ఒక స్టాట్యూ లాగా అయిపోతారు అనమాట. లేదంటే కొన్నిసార్లు ఎగ్జైట్ అయిపోతారు, ఫుల్ హైపర్ యాక్టివ్లో ఉంటారు. సో ఇది కెటటోనిక్ స్కిజోఫ్రీనియా. Next, residual schizophrenia. It includes emotional blunting, eccentric behavior, illogical thinking, social withdrawal and loosening of associations. So ఈ residual schizophrenia మెయిన్ ఎమోషనల్గా బ్లంట్ అయిపోతారు. ఎసెంట్రిక్ బిహేవియర్, ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు, అన్డిఫరెన్షియేటెడ్. సో దీంట్లో ఎలాంటి సబ్ టైప్ ఉండదు. నో సబ్ టైప్ ఆర్ ఫుల్లీ ప్రెజెంట్ ఆర్ మోర్ దెన్ వన్ సబ్ టైప్ ఆర్ ఎగ్జిబిటెడ్. లో ఏంటంటే మోర్ దెన్ వన్ సబ్ టైప్ అయినా ఉంటుంది, లేదంటే ఒక సబ్ టైప్ కూడా ఫుల్గా ప్రెజెంట్ చేయరనమాట పేషెంట్స్. దీన్ని మనం అన్డిఫరెన్షియేటెడ్ స్కిజోఫ్రీనియా అంటాము. Next, simple schizophrenia. It is characterized by an early and insidious onset, progressive course and presence of characteristic negative symptoms అయితే ఉంటాయన్నమాట. హైపోకాండ్రియల్ ఫీచర్స్ కానీ, వ్యాండరింగ్ కానీ, వేగ్ థింకింగ్ కానీ. పోస్ట్ స్కిజోఫ్రెనిక్ డిప్రెషన్, డిప్రెసివ్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళలో. సో డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్ వచ్చేసి మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ అయితే చేస్తారు, సైకియాట్రిక్ హిస్టరీ కలెక్షన్ చేస్తారు, కేర్ఫుల్ క్లినికల్ అబ్జర్వేషన్, సిటీ అండ్ ఎంఆర్ఐ స్కాన్స్ అయితే చేస్తారనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా పారానాయిడ్లో. థెరపీస్ వచ్చేసి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మేనేజ్మెంట్ రాసేటప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ రాయండి, దాంతోపాటు థెరపీస్ రాయండి, అప్పుడు నర్సింగ్ మేనేజ్మెంట్ రాసుకోండి. ఎందుకంటే ఈ సైకియాట్రిక్ డిజార్డర్స్లో మ్యాక్సిమం సర్జికల్ మేనేజ్మెంట్ మనకు ఉండదు, కాబట్టి థెరపీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మెంటల్ హెల్త్ నర్సింగ్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్లో మెడికల్ మేనేజ్మెంట్, సైకలాజికల్ థెరపీ లేదంటే సైకియాట్రిక్ మేనేజ్మెంట్, దెన్ నర్సింగ్ మేనేజ్మెంట్ రాసుకోండి. సో ఈ విధంగా రాస్తేనే మీకు మార్క్స్ అయితే బాగా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వన్, ఈ స్కిజోఫ్రీనియాకి ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ, ఈసీటీ థెరపీ ఇస్తారు. ఎస్పెషల్లీ కెటటోనిక్ స్టూపర్గా ఉన్న వాళ్ళకి, కెటటోనిక్ ఎగ్జైట్మెంట్లో ఉన్న వాళ్ళకి, సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి, స్కిజోఫ్రీనియా రిఫ్రాక్టరీ ఉన్న వాళ్ళకి, సో వీళ్ళకి ఎక్కువగా ఇస్తారనమాట. యూజువల్లీ 8 to 12 ఈసీటీస్ అయితే 8 to 12 టైమ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈసీటీ. సైకలాజికల్ థెరపీస్ వచ్చేసి గ్రూప్ థెరపీ ఇస్తారు, బిహేవియర్ థెరపీ, సోషల్ స్కిల్స్ ట్రైనింగ్, కాగ్నిటివ్ థెరపీ, ఫ్యామిలీ థెరపీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సైకోసోషల్ రీహాబిలిటేషన్ కూడా ఉంటుంది అనమాట. ఇట్ ఇంక్లూడ్స్ యాక్టివిటీ థెరపీ టు డెవలప్ వర్క్ హ్యాబిట్, ట్రైనింగ్ ఇన్
న్యూ వొకేషన్ ఆర్ రిట్రైనింగ్ ఇన్ ఎ ప్రీవియస్ స్కిల్, వొకేషనల్ గైడెన్స్, ఇండిపెండెంట్ జాబ్ ప్లేస్మెంట్. సో రీహాబిలిటేషన్ అంటే again మళ్ళీ వాళ్ళు నార్మల్ అవ్వడానికి కొన్ని వర్క్స్లో అయితే వాళ్ళని పెడతారనమాట. వర్క్ హ్యాబిట్స్ని అలవాటు చేయడానికి స్కిల్స్ అయితే నేర్పిస్తూ ఉంటారు. వొకేషనల్ గైడెన్స్ లాగా, ఒక జాబ్ ప్లేస్మెంట్ లాగా, ఇండిపెండెంట్లో ఉండేలాగా సైకోసోషల్ రీహాబిలిటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. కంప్లీట్ స్కిజోఫ్రీనియా ఆల్ టైప్స్ గురించి, ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్, క్లాసిఫికేషన్, సైకోపాథాలజీ, నర్సింగ్ మేనేజ్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్, సో అన్నీ మీకు నేనైతే ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక సో ఇంకా వీడియోస్ చేయడానికి అవుతుంది అనమాట. సో ఇంకా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేయబుద్ధి అవుతుంది. అలాగే మన ఛానల్లో ఉన్న అదర్ సైకియాట్రిక్ వీడియోస్ని, ఓబీజీ వీడియోస్ని, చైల్డ్ హెల్త్ నర్సింగ్ వీడియోస్ని, మిడ్సర్జ్ వీడియోస్ని, సో వాటన్నిటిని కూడా వాచ్ చేయండి. వాటి నుండి కూడా నోట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.